నమస్తే, నేను మీ సతీష్. మంత్రి రోజాకి షాక్ ఇవ్వబోతున్న జగన్. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రోజాకి షాక్ ఇవ్వబోతున్న జగన్ అంటూ ఒక చర్చ అయితే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. అయితే ఈ రకమైనటువంటి చర్చలు గతంలో కూడా అనేకంగా చూసాం. అంటే ఆవిడకి టికెట్ ఇవ్వరు, ఆవిడ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, అది ఇది అని అనేక ప్రచారాలు చూసాం. కానీ ఈ ఎటకేలకు జగన్మోహన్ రెడ్డి గారు మరి అభ్యర్థులు దొరక్కో గత్యంతరం లేక మళ్ళీ వాళ్ళనే పాత వాళ్ళని తెచ్చి పెట్టాల్సి వచ్చిందో, మరి ఆవిడ పైన ఆస్థాయి వ్యతిరేకత సొంత నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా ఏది ఎట్లా జరిగినా మళ్ళీ టికెట్ ఇచ్చారు, అభ్యర్థిగా ఆవిడనే ప్రకటించారు. మరి ఇంకా ఏం షాక్ ఇస్తారు, ఎలాంటి షాక్ మరి ఇవ్వబోతా ఉన్నారు? ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటంటే, ఆమె పరిస్థితి తలుచుకుంటే ఒక రకంగా మనకి జాలి కలుగుతుంది. ఎందుకు రోజా పరిస్థితి తలుచుకుంటే జాలి ఎందుకు కలుగుతుంది? జాలి ఎందుకు కలుగుతుంది అంటే, పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేసింది. ఎవరిని తిట్టమంటే వాళ్ళని ఇంకో 2 తిట్లు కలిపి తిట్టింది. ఇంత తిడుతున్నా కానీ, జగన్మోహన్ రెడ్డి అప్రిషియేట్ చేస్తున్నా కానీ, ఆ జిల్లాలో మంత్రి రోజా ఉనికిని గుర్తించటానికి ఇంకొక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు యాక్సెప్ట్ చేయట్లా. రోజాకి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా అడ్డం పడ్డాడు. అడ్డం పడితే జగన్ లేదు అన్న ఈసారి ఇద్దామన్నా అని చెప్పి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బతిమలాడుకొని మంత్రి పదవి రోజాకి ఇచ్చుకున్నాడు. ఇది జరిగిన తర్వాత రోజా వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న అని చెప్పి కాంప్రమైజ్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆయన అప్పట్లో కాంప్రమైజ్ అయినట్టు కనిపించినా ఆయన ఏం కాంప్రమైజ్ కాలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం రాయలసీమ జిల్లాల్లో మొత్తం అసలు తన హవానే నడుపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాడు. మిథున్ రెడ్డి కోస్తా జిల్లాలు చూస్తున్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ జిల్లాలు చూస్తున్నాడు. పార్టీని మెయిన్గా నడుపుతున్నది వాళ్లే, జగన్ కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కాదు. ఈ మెజారిటీ అంటే 175 నియోజకవర్గాలలో మెజారిటీ నియోజకవర్గాలు వాళ్ళిద్దరి చేతుల్లోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా స్వతంత్రించి నిర్ణయం అందరూ చాలామంది మనం చూస్తూ ఉంటాం, పులి సింహం, అన్నకి ఎదురు లేదు, అన్నకి ఎవడు ఎదురు చెప్పడు అని చాలా ప్రచారాలు చేస్తారు. పెద్ద అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక టైగర్ లాగా చూపిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి వింటుంటాడు. వెనక తప్పని పరిస్థితి, వాళ్ళిద్దరినీ ఎగరదించలేని పరిస్థితి, అసమర్థ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజాని అసలు సహించే పరిస్థితి లేదు. అందుకని ఆమె టికెట్ మొదటి నుంచి కూడా ఊగిసలాటలోనే ఉన్నది. ఊగిసలాటలో ఉంటే ఆమె ఎట్లాగో కాళ్ళ వేళ్ళబడి జగన్మోహన్ రెడ్డి నుంచి టికెట్ తెప్పించుకుంది. కానీ ఆమెకి టికెట్ ఇచ్చిన తర్వాత, డిక్లేర్ చేసిన తర్వాత నగరి నియోజకవర్గంలో మొత్తం అసమ్మతి భగ్గుమన్నది. ఎందుకు అంటే, రోజా చేసినంత అవినీతి ఎవరూ చేయలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, రోజా చేసిన అవినీతి, రోజా ఆమె భర్త కానీ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళు చేసిన అవినీతి అసలు లెక్కలేదండి అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు. అందువల్ల రోజాని ఈసారి మేము గెలిపించే పరిస్థితి లేదు, మేము గెలిపించము అని ఖచ్చితంగా అడ్డం తిరుగుతున్నారు. దాంతో ఇప్పుడు ఏమైంది అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతి సీటు ఇంపార్టెంటే. ఎట్లా అయినా అధికారం నిలబెట్టుకోవాలని తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటునైనా సరే కోల్పోయే పరిస్థితి లేదు. అందుకని రోజా మీద ఇంత వ్యతిరేకత వస్తున్నది కాబట్టి రోజాని ఇంకేం తీసేద్దాము అన్న ఆలోచనలోకి మళ్ళీ
జగన్మోహన్ రెడ్డిది ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా తన డెసిషన్స్ని మార్చుకుంటూ ఉంటాడు. ఈ నియోజకవర్గానికి ఇతను ఇన్ఛార్జి అంటే అతనికి టికెట్ ఇవ్వరు, ఈ నియోజకవర్గానికి ఈయన ఎమ్మెల్యే అంటే అతనికి టికెట్ ఒకసారి ఇస్తానంటాడు, ఒకసారి ఇవ్వనంటాడు, ఒకసారి అన్న నువ్వు ఎంపీగా వెళ్తే బాగుంటుందన్న అంటాడు, ఒకసారి నేను ఎంపీగా ఎట్టు వెళ్తానండి అంటే సరేలే చూద్దాంలే అంటాడు. మళ్ళీ వెళ్ళి అడిగితే నిన్ను ఎమ్మెల్యేగా వద్దంటున్నారన్నా అంటాడు. నేనేం చేయాలి, నేను చెప్తాలే అన్న అంటాడు. అంటే ఏది డెసిషన్ తీసుకోడు, ఏది కూడా స్థిరమైన నిర్ణయం తీసుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. రాజకీయంగా అందుకనే ఆ పార్టీలో ఇన్ని తిరుగుబాట్లు వస్తున్నాయి. ఇన్ని తిరుగుబాట్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వరు. క్లారిటీ ఇవ్వాలి కదా, ఇగో నీకు టికెట్ ఇస్తున్నాను, నీకు టికెట్ ఇవ్వట్లేదు, లేదు నువ్వు నాకు 20 కోట్లు డిపాజిట్ పెడితే నీకు టికెట్ ఇస్తాను. కొంతమందికి ఏమో ఎదురు పెట్టుబడి పెడతారు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళకి ఎదురు పెట్టుబడి పెడతారు, నువ్వు డబ్బులు కట్టాలని ఇంకొకటికి చెప్తారు. అంటే ఈ విధమైన అస్థిరమైన నిర్ణయాలతోటి మొత్తం ఆ పార్టీలో అంతా కూడా కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ కన్ఫ్యూజన్లో పార్టీ రోజా టికెట్. ఈ రోజా టికెట్ కూడా పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆఖరి నిమిషంలో రోజాని డ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక బీఫామ్ ఇచ్చే వరకు కూడా నమ్మకం లేదు ఆవిడకి టికెట్ ఉందా లేదా అనేటువంటిది. లేదు, బీఫాము ఇచ్చే వరకు కూడా రోజాకి టికెట్ కన్ఫర్మ్డ్ అని అనుకోవటానికి వీలు లేని పరిస్థితులే ఉన్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రోజాకి మరి మొదటి నుంచి కూడా అక్కడ అంటే రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఆవిడకి మొదటి నుంచి కూడా అడ్డుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంటే ఆవిడని వ్యతిరేకిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికీ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. రోజాకి ఇప్పుడు టికెట్ ఇవ్వడం అంటే అభ్యర్థిగా ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి, అది ఆయనకి ఇప్పుడు కూడా మింగుడు పడిన అంశంగానే ఉంది. కాబట్టి ఈ ఆమెకి బీఫామ్ కూడా రాకుండా చూసే విధంగా ఈ రోజున ఆయనైతే పట్టుబడతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి తప్పని పరిస్థితుల్లో అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తలొగ్గాల్సినటువంటి పరిస్థితులు మనం 5 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆఖరి నిమిషం వరకు రోజాకి టికెట్ ఉందా లేదా అనేటువంటిది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. అదే ఇప్పుడు రోజాని కూడా డైనమాలో పడేస్తున్నటువంటి అంశంగా అయితే కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలన్నిటికీ కూడా ఇదే కారణం అనేటువంటి ఈ అభిప్రాయాన్ని అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.